ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గత 2 సంవత్సరాల క్రితమే మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఏమిటది అంటే శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి రాగానే చాలా మట్టుకు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ సిస్టమ్స్లోని ఒక కొత్తగా కనిపెట్టుకునే విషయంలోని అన్నిట్లోని బిజినెస్ రెవల్యూషన్స్ చాలా తీసుకొస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి కుంభంలోకి రాగానే చాలా మార్పు ఏఐ ద్వారా వచ్చింది. అయితే మనం గతంలో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. ఏమిటది అంటే శని ఇక్కడికి చేరేసరికి అంటే 2030 4వ నెల 17వ తేదీ అంటే 17 ఏప్రిల్ 2030 కల్లా ఇక్కడ చేరుకుంటాడు. ఆ సమయం కల్లా అందరూ కూడా వీలైనంత మట్టుకు ఓన్గా చేసుకునే దాని మీదే ఉండండి, జాబ్ కాకుండా అనేటువంటిది. ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నాడు శని. మకరంలో ఎంటర్ అయినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక 4.5 years బ్యాక్ మనకు కరోనా వచ్చింది. మకరంలోకి ఎంటర్ అయ్యి గురువు ఒక నీచభంగ రాజయోగం కాలసర్పదోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ సంబంధించిన విషయంలో ఒక డిఫరెంట్ ఇదంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దాదాపు ఇప్పుడు మకరం కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడు 30వ తేదీ 30వ తేదీ 3వ నెల 2025 సంవత్సరానికి ఇక్కడికి వెళ్తాడు. 30 మార్చ్ 2025 సంవత్సరంలో ఇక్కడికి పర్టికులర్గా 2/6/2027లో వెళ్తాడు ఇక్కడికి మేషంలోకి. సో ఈ రాసులు మారినప్పుడు ఏ లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2030 వరకు అనేటువంటి విషయాలు. వృషభ లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. ఈ వృషభం వారికి శని ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడు. అంటే 2025 మార్చ్ 30వ తేదీ వరకు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నంతసేపు కాస్త మీకు కెరియర్ మీద స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కెరియర్ ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి 4.5 నెలల తర్వాత శని భగవానుడు మారుతాడో, లాభంలోకి మారుతాడో, అన్ని రకాల లాభాలతో పాటు వృషభం వారికి రాజకీయ పరంగా మంచి యోగాన్ని ఇక్కడ 2.5 సంవత్సరాలు. అదేవిధంగా ఇది ఒకటే కాకుండా మనం కేతువుని కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ కేతువు ఎప్పుడైతే 2025 మే నుంచి మారుతాడో రాజకీయపరమైన యోగాలు నెక్స్ట్ ఇయర్ మే నుంచి. అదేవిధంగా కొంతమంది స్నేహితులతో అనుకూలత, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ యొక్క 3 సంవత్సరాలు కూడా. కాకపోతే ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు కూడా వృషభం వారు కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎంత మీకు లాభంలో ఉన్నప్పటికీ పంచమ స్థానాన్ని చూసేటప్పుడు శని భగవానుడికి కొన్ని గ్రహాలకు కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. గురువు ఉన్నాడు, తన శుభుడైన పాపైనా కొన్ని సహజ లక్షణాలు ఇస్తాడు. శని ఉన్నాడు, తన శుభుడైన పాపైనా కొన్ని సహజ లక్షణాలు ఇస్తాడు. కాబట్టి ఏమిటి, కొంచెం తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయొద్దు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక ఈ 5 సంవత్సరాల్లో శని భగవానుడు ఇక్కడ మీకు 2/6/2027 సంవత్సరంలో మేషంలోకి అంటే 12th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి మీకు ఏలినాడు శని ప్రారంభమవుతుంది. ఆ పర్టికులర్ టైంలో మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాలు తీసేదో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకోవడం ఇట్లాంటి తప్పిదాలు చేస్తారు. ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ఇందులోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యి దీని ప్రయాణం జరుగుతుంటుందో ఈ శనిని మాత్రమే చూడడం కాకుండా ఈ కేతువు చిన్నగా మే మాసం నెక్స్ట్ ఇయర్ మేకి సింహంలోకి, దాని తర్వాత కర్కాటకంలోకి, దాని తర్వాత ధనస్థానంలోకి వచ్చేస్తాడు. 3.5 సంవత్సరాల కల్లా ఇక్కడ కూర్చుంటాడు కేతువు. సో ధనస్థానంలో కేతువు, వ్యయస్థానంలో శని ఉంటాడు. కాబట్టి మేషంలోకి మీకు అంటే 2027 2వ నెలలోకి ఎంటర్ అయ్యేసరికి మీకు ఏమవుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆ 2.5 years చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 2030 4వ నెల వరకు ఇది గుర్తుపెట్టుకుని మధ్యలో వక్రిస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్తాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఈ యొక్క విషయాల్లో చాలా చాలా కేర్గా ఉండాలి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి శనితో పాటు మనం కేతువు ఇక్కడికి వచ్చినప్పుడు రాహు ఇక్కడికి వస్తాడు. అంటే పూర్వీకుల ఆస్తుల ప్రదేశంలోకి రాహు వచ్చాడు. అంటే ఏమిటి, పూర్వీకుల ఆస్తుల ప్రదేశంలోకి రాహువు, తండ్రి గారి ఆస్తి ప్రదేశంలో శని వస్తున్నాడు. కాబట్టి తొందరపడి ఆస్తులను తీసి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి తప్పిదాలు జరుగుతాయి ఏనాడు శనికి ప్రారంభమైనప్పుడు. మరి దీనిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే అది సేవ. శివాలయంలోనో, వారాహి టెంపుల్స్లోనో, కాలభైరవుడు ఆలయాల్లోనో, ఆంజనేయ స్వామి ఆలయాల్లోనో ఇట్లాంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేటువంటి తొలగిపోతుంది, అన్ని విధాలా బాగుంటుంది.
ఏలినాటి శని అర్ధాష్టమి శని ఉన్నప్పుడు ఎటువంటివి చేయాలో కూడా చెప్తాను, మిగతా వీడియోలో అది వినండి సరిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ చాలామందికి జాతకాలు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఉండదు, ఇంకొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫీడ్ అయి ఉండదు. అంటే అవుతా ఎప్పుడో రాసి ఉంటారు, ఎక్కడో పేపర్స్లో ఉంటుంది, పోతుంది, కొంతమందికి గుర్తుండదు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా అర్ధాష్టమి శని, అష్టమ శని, ఏలినాటి శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశలు నడిచేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీరు ఎలా గుర్తించాలి అంటే మీకు పనులన్నీ స్లో అవుతున్నాయి, నిందలు ఎక్కువగా పడుతున్నారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంది, కానీ వచ్చేటువంటి లాభం మీరు పడుతున్న శ్రమకి 10% మాత్రమే వస్తుంది అంటే మీకు మహాదశల్లో కానీ ఏలినాటి శని రూపంలో కానీ అర్ధాష్టమి శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ కొన్ని జరుగుతున్నాయని అర్థం. అయితే ఇందులో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎలాగంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అనుకోండి, అంటే మీ చంద్రుడి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసే విషయాల్లో, చదువు విషయంలో కొంత మందత్వం వస్తుంది. అష్టమ శని జరిగేటప్పుడు అన్నీ లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే ఏలినాటి శని నడిచేటప్పుడు 12వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, రాశిలో శని సంచారం చేసేటప్పుడు బద్ధకము, 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు శని సంచారం మీకు వచ్చినా, అంటే శని కర్మకారకుడు కాబట్టి అతను తిట్టుకోవడము, శని బాలేడు అనుకోవడము కాదు, శని భగవానుడు నాకేదో నేర్పించడానికి వచ్చాడనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోవడం చేయకూడదు ఎక్కువగా. ముసలి వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లల విషయాన్ని మాట్లాడలే, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జంప్షన్. మీరు యువకులై ఉండి ఆరోగ్యం అంతా బాగున్న వాళ్ళు మధ్యాహ్నం కనుక నిద్రపోయారా, శని యొక్క ప్రభావం నెగటివ్గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద. రెండవది వాకింగు, జాగింగు, ఎక్సర్సైజు, శారీరక శ్రమ సంబంధించినవి ఎక్కువగా చేయాలి, అప్పుడు దాని ప్రభావం మీ మీద పడదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, మీకు దగ్గరలో అంటే మీ చుట్టాల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ, మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి కానీ, ఆ రూపంలో అంటే కార్మికులు, కర్షకుల రూపంలో శని భగవానుడు ఉంటాడు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళు సంతోషపడడానికి ఏదో చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ కొనివ్వడం, ఏదో ఒక షర్ట్ కొనివ్వడం, ఏదో ఒకటి చేయండి, అప్పుడు శని ప్రభావం నుంచి బయటపడతారు. అయితే ఇలా ఉన్నప్పుడు గోచారపరంగా మనకేంటంటే, శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు రెవల్యూషన్ తీసుకొస్తాడని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారు దేశంలో, ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూడండి, ఎవరికి వారు ఇంట్లోనే ఒక చిన్న కర్మాగారంలా ఉంటూ ఉంటుంది. అలా ఎవరికి వారు ఓన్గా జాబ్ పరంగా సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్కడో నేను జాబ్ చేస్తాను, వాళ్ళు నన్ను చూసుకుంటాను అనుకుంటే తప్పు. శని ఇక్కడ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మేషంలో, బికాజ్ ఆఫ్ ఆ టైం అనేటువంటిది అప్పటికల్లా ఓన్గా చేసుకునేది, ఇదే మీకు యోగాన్ని ఇస్తుంది. ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి. అప్పటికల్లా సిచ్యువేషన్స్ చాలా మారుతాయి, టెక్నాలజీస్ ఇంకా మారుతాయి. ఎంత టెక్నాలజీస్ వస్తున్నా మనిషి యొక్క అవసరం పడుతూ ఉంటుంది, కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం, అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు, నీలం వస్త్రము దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము, గ్రాసము లాంటివి తినిపించడం, వీలైనంత మట్టుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేనట్లయితే కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళి రావడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి ఎంత చేస్తూ ఉంటే మీకు ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అంతా కలుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ప్రతిసారి నా టైం బాగాలేదు ఇట్లా అనుకోవడం కాకుండా ఇట్లా చేసుకోవడం అన్నీ ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు కొన్ని రోగ సంబంధించినవి కూడా వస్తాయి దేశంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీర్ఘ రోగాలు అంటుంటారు చూసారు, ఒక పట్టాన పోకుండా ఉండేది. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ది కర్మకారక ప్లానెట్. కొంచెం ఎప్పుడైనా శని కనుక ఒక్కోసారి చూడండి, అతను హెల్త్ ఇష్యూ కాంబినేషన్లో వచ్చాడు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మీరు చండీ పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. అయితే ఇందాక మనం మాట చెప్పుకున్నాం ఏంటి, ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు 10th లార్డ్ కదా నీచ పొందుతున్నాడు కాబట్టి, న్యాచురల్ 10th లార్డ్ కదా నీచ పొందుతున్నాడు కాబట్టి ఇది కర్మ మీద, ప్రొఫెషన్స్ మీద చూపిస్తుందని చెప్పుకున్నాం. అలాంటి వారు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఒకవేళ కర్మకారకుడు పాడయ్యాడు, 10th హౌస్ పాడైంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఏం చేయండి అంటే, లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని